సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దూసుకుపోతోంది. విడుదలైన 6 రోజుల్లోనే 1002 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డును నమోదు చేసింది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేస్తున్న హంగామాకి సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు. దీంతో వసూళ్లు హోరెత్తుతున్నాయి. హిందీలో తొలి అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా పుష్ప 2 మూవీ నిలిచింది. 6 రోజుల్లో ఈ సినిమా అక్కడ 375 కోట్లను వసూలు చేసింది. అక్కడ ఇంత వేగంగా ఈ స్థాయి వసూలు సాధించిన తొలి చిత్రంగా పుష్ప 2 నిలిచింది. ఈ రోజుతో పుష్ప 2 సినిమా బాలీవుడ్ లో 400 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేయడం గ్యారంటీ అంటున్నారు సినీ విశ్లేషకులు. హిందీలో దాదాపు 600 కోట్ల నెట్ వసూళ్ల వరకు రాబట్టినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెబుతున్నారు. అత్యంత వేగంగా 1002 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా పుష్ప 2 నిలిచింది. అంతేకాదు ఫస్ట్ డే 294 కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన భారతీయ సినిమాగా కూడా పుష్ప 2 రికార్డుకెక్కింది. ఇప్పటి వరకు తెలుగులో బాహుబలి, త్రిబుల్ ఆర్, ప్రభాస్ కల్కి 2898 AD సినిమాలు, కన్నడ నుంచి KGF 2, హిందీలో పఠాన్, జవాన్ ఈ 2 సినిమాలు 1000 కోట్ల కలెక్షన్ క్లబ్ లో ఉన్నాయి. ఇక పుష్ప 2 సక్సెస్ నేపథ్యంలో చిత్ర బృందం బుధవారం పార్టీ చేసుకుంది. హైదరాబాద్ లోని ఒక పబ్ లో దర్శకుడు సుకుమార్, నిర్మాతలు రవి, నవీన్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పార్టీకి హాజరయ్యారు. ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర దర్శకుడు సుకుమార్ పుష్ప 2 కథను మరింత ముందుకు తీసుకెళ్లారు. సినిమా చివర్లో పుష్ప 3 కూడా తీస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇంకా ఎన్ని కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తుందో చూడాలి మరి.